అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసి విక్రయించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావు కుమారుడు రాజీవ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నెంబర్లు మార్చి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అధికారులు సర్వే చేసి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి విక్రయించిన కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబ సభ్యుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సర్వే నెంబర్ 87లో అగ్రిగోల్డ్ కు చెందిన భూమి ఉండగా దాన్ని ఆక్రమించి సర్వే నెంబర్ 88తో జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావు కుమారుడు రాజీవ్ పేరిట ఫోర్జరీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం అగ్రిగోల్డ్ కు చెందిన 9 ప్లాట్లు రహదారిని కలిపి ప్రహరీని కట్టినట్లు తేల్చారు. మొత్తం 2293 గజాల స్థలాన్ని 7 ప్లాట్లుగా విడగొట్టి విక్రయించేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారం అండతో జోగి రమేష్ సాగించిన అక్రమాలకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తప్పుడు సర్వే నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న జోగి రమేష్ వాటిని విక్రయించే సమయంలో మాత్రం సర్వే నెంబర్ 87గానే చూపిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. అన్ని లింక్ డాక్యుమెంట్లలో సర్వే నెంబర్ 88 ఉండగా దానిని 87గా అడ్డంగా మార్చేశారు. దీనికి అప్పటి తహసీల్దార్ సహా అధికారులంతా సహకరించారు. దీంతో ఆ స్థలాన్ని దర్జాగా 10 కోట్లకు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. తాజాగా ఏసీబీ, సిఐడి, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కలిసి అంబాపురంలో భూముల సర్వే చేపట్టగా వాస్తవాలు వెలుగు చూశాయి. జోగి రమేష్ నుంచి స్థలాలు కొనుగోలు చేసిన వారంతా వైసీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి బంధువులే కావటం విశేషం. అధికారులు భూములు సర్వే చేస్తుండగా తమ పత్రాలను తీసుకొచ్చి వారు చూపించారు.